So mine is top. Veg mayonnaise, no egg, pure veg mayonnaise, Szechuan veg, garlic veg, చాలా బాగున్నాయి. నెక్స్ట్ గార్లిక్తో ట్రై చేద్దాం. దిస్ ఇస్ నాట్ స్పైసీ. ఇక్కడ సాసెస్ కొంచెం మిక్స్ అయిపోవడం వల్ల కొంచెం లిటిల్ స్వీట్ సెన్స్, బట్ క్రిస్పీ అండ్ స్పైసీ లవర్స్ కోసం మోమోస్ తినాలనుకుంటే యూ కెన్ గో ఫర్ Szechuan ఫస్ట్. చాలా బాగుంది స్పైసీగా. హోమ్ మేడ్ సాసెస్ ఇవన్నీ కూడా వీళ్ళు ఓన్గా తయారు చేసి ఇక్కడ తీసుకొస్తారు. సో ఇఫ్ హ్యావ్ టు సే పర్ఫెక్షన్ ఆఫ్టర్ ఈటింగ్ ఎనీ మైనీస్ ఇన్ వైజాగ్, దట్ ఈస్ దిస్ వాంటన్ మోమోస్. వైజాగ్లో చాలా మోమోస్ ట్రై చేశాను, బట్ ఇయర్ ఫ్రైడ్ క్రిస్పీగా ఉండే మోమోస్ మీరు టేస్ట్ చేయాలంటే ఫ్రైడ్ మోమోస్ ఇక్కడ చాలా బాగుంది. బీటెక్ కుర్రాళ్ళు ప్యాషన్తో పెట్టుకున్నారు, డెలిషియస్గా ఉంది. సో నెక్స్ట్ స్ప్రింగ్ రోల్స్, ఆల్వేస్ మై ఫేవరెట్ అపెటైజర్. సో ఇప్పుడు స్ప్రింగ్ రోల్స్ ఇక్కడ ఇచ్చాం. 60 రూపీస్కి చికెన్ స్ప్రింగ్ రోల్, 60 కదా, 60 రూపీస్కే చికెన్ స్ప్రింగ్ రోల్ దొరుకుతుంది. క్రిస్పీ ఫ్రైడ్ స్ప్రింగ్ రోల్. సో స్టఫింగ్, లోపల స్టఫింగ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఏంటి రెసిపీ, అది కూడా సీక్రెట్ రెసిపీ. అది ఏంటంటే థాయిలాండ్ స్పైసెస్ జస్ట్ నార్మల్ చికెన్ వాడతాం, ప్లస్ వెజిటేబుల్స్ ఉంటాయి. ఓకే, ఆ రెసిపీస్ ఏ టెక్నిక్ వాడతాం అది నేను చెప్పలేను. ఓకే, థాయిలాండ్ రెసిపీ స్పైసీగా ఉంటుంది ఇది. సో థాయిలాండ్ రెసిపీ అని చెప్పారు, స్పైసీగా ఉంటుందంట. సో దాంతోపాటు 3 కంపానియన్స్ హియర్. 1 వెజ్ మైనస్, అగైన్ Szechuan, అగైన్ గార్లిక్, అంతే కదా. సో స్ప్రింగ్ రోల్, మై ఫేవరెట్ స్ప్రింగ్ రోల్. సో 60 రూపీస్కి చికెన్ స్ప్రింగ్ రోల్. వెజ్ ఎంత అన్నా? వెజ్ 50, చికెన్ 60. సో వెజ్ స్ప్రింగ్ రోల్ వచ్చేసి 50 రూపీస్, చికెన్ స్ప్రింగ్ రోల్ వచ్చేసి 60 రూపీస్. సో వీళ్ళు థాయిలాండ్ స్పైసెస్ వాడుతూ అన్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా ట్రూలీ చైనీస్ అనమాట. సో థాయ్, చైనా, మలేషియా ఇవన్నీ ఎలా ఉంటాయంటే స్పైసెస్ స్వీట్ అండ్ సోర్ వస్తుంది. సో మీకు బైట్ చేయగానే ఆ స్వీట్ అండ్ సోర్, స్పైసీనెస్ అవన్నీ కూడా ఫ్లేవర్స్ అనేవి మొత్తం బ్లాస్ట్ అవుతాయి. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ చైనీస్ క్యూజిన్స్. సో ఫస్ట్ మైనీస్ అండ్ గార్లిక్తో ట్రై చేయమని కాబట్టి ఫస్ట్ మైనీస్తో ట్రై చేస్తున్నాను. Recipes are secret, and hell yeah, it has to be a secret. Why? Because this is super delicious, tasty, sweet, spicy, so Szechuan spicy sauce though, for me it's not a good go. నాకైతే మైనస్తో చాలా బాగా నచ్చింది. గార్లిక్తో ట్రై చేస్తాను ఇప్పుడు. ఓకే, గార్లిక్తో నేను బెస్ట్ సజెషన్ ఇస్తాను, రికమెండేషన్. ఇక్కడికి వస్తే ఫ్రైడ్ మోమోస్ చెప్పాను, ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ రికమెండెడ్. ఫ్రైడ్ మోమో, ఈ స్ప్రింగ్ రోల్ యాషెస్గా తిన్నా చూడ చాలా బాగుంది. నేనైతే యాషెస్ తినడానికి ఇష్టపడతాను ఎక్కువ. ఆ స్పైసెస్ లోపల రెసిపీ అనేది చాలా బాగుంది, వెరీ వెరీ టేస్టీ. చికెన్ స్ప్రింగ్ రోల్ ఫర్ జస్ట్ 60 రూపీస్, సో గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి వెజ్ స్టీమ్డ్ మోమో. సో వెజ్ అనేది వీళ్ళు స్పెషల్ అని చెప్పారు. వై? బికాజ్ దే యూజ్ డిఫరెంట్ సాస్, ద సీక్రెట్ రెసిపీ, ఆల్సో సమ్ థాయ్ వెజిటేబుల్స్, సో దట్ ద టేస్ట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ అమాంగ్ అదర్స్ ఇన్ ద వైజాగ్. సో వెజిటేబుల్స్ అనేవి ఏంటంటే వెజిటేబుల్ అంటే కామన్ వెజిటేబుల్స్ అయితే క్యారెట్, మళ్ళీ బీట్రూట్, క్యాబేజ్ వస్తుంది. ఇంకా ఏంటంటే ఈ లోపల మేము సాస్ వేస్తాం. ఆ సాస్ కొద్దిగా రెసిపీ చెప్పలేం, లోపల సాస్ వేస్తాం, సీక్రెట్. ఇంకా థాయిలాండ్ నుంచి తెప్పించినవి కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, అవి మేము చెప్పలేం, అవి వేస్తాం.
సో ఇప్పుడు ఈ సాస్ ఉంది కదా, ఇది కూడా మీరు చేసిందే. యా, సో ఈ మైనస్ సీజన్ సాస్ అవన్నీ ఇది కూడా హోమ్ మేడ్, కానీ సాస్ కొద్దిగా అంటే రెసిపీ బయటది, మనది కూడా కొద్దిగా మోడిఫైడ్. ఓకే, సో బయట నుంచి ఒక బ్రాండ్ మీది మీరు కలుపుతున్నారు, మోడిఫికేషన్ చేసి మాడ్యులేట్ చేసి చేస్తున్నారు. ఓకే, సో అది లోపల వేసే థాయ్ సాస్ ఏదైతే ఉంటుందో దీని బ్లెండ్ కోసం, ఆ ఫ్లేవర్ కోసం వీళ్ళు బయట సాస్ వీళ్ళ మళ్ళీ దాన్ని వీళ్ళ సీక్రెట్ రెసిపీ కలిపి చేస్తుంది. సో అందుకని మనకి ఇక్కడ డిఫరెంట్ టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో వీళ్ళు కూడా ఇక్కడ వెజ్ స్టీమ్ మోమో అనేది రికమెండెడ్, సో స్పెషల్ అని చెప్పి, సో అది కూడా ట్రై చేసి చూద్దాం. సో ఐ విల్ గో ప్లేన్ వితౌట్ ఎనీ సాస్. దట్స్ ట్రూలీ డిఫరెంట్, ట్రూలీ ఫకింగ్ డిఫరెంట్. సో మీరు చూసినట్టయితే మీకు క్యాబేజ్ ఎక్కువ కనబడుతుంది, అంతకుమించి ఇంకేం అర్థం కాదు మీకు. ఆ టేస్ట్ కూడా ఏ వెజిటేబుల్స్ వేస్తారు ఏంటి అనేది అర్థం కాదు. వెరీ ఫైన్లీ చాప్డ్ క్యారెట్ పీసెస్ అనేవి కనిపిస్తున్నాయి కొంచెం రెడ్ కలర్లో. ఇంకా మిగతాదంతా క్యాబేజ్ కనిపిస్తుంది, ఇంకేమున్నాయో తెలీదు. థాయ్ వెజిటేబుల్స్ అని చెప్పారు. సో దట్ ఈస్ ద సీక్రెట్. So this is truly different momo in Vizag. I think this is very different, man. Wonton momos, they're introducing some new kind of momos to the city. వాళ్ళు థాయ్ సాసెస్, థాయ్ స్పైసెస్ యూస్ చేస్తూ ఇక్కడున్న మోమోస్ ట్రెండ్ని చేంజ్ చేస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. చాక్లెట్ మోమో చూసారుగా, డెలీషియస్గా ఉంది, అది చాక్లెట్ లాగే. సో మోమోస్లో కూడా చాక్లెట్ మోమో డిఫరెంట్గా చాక్లెట్ మోమో దింపారు వీళ్ళు, వాంటన్ మోమోస్. సో ఇక్కడ ప్రతిదీ ఇప్పుడు ట్రై చేసిన ఫ్రైడ్, స్టీమ్డ్, స్ప్రింగ్ రోల్ అండ్ అట్ లాస్ట్ దిస్ చాక్లెట్ మోమో. ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. ఇట్ అమేజెస్ అస్. టేస్ట్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, వాళ్ళ ఐడియా కానీ, ఆ హోమ్ మేడ్ సాసెస్ కానీ. సో ఇది కూడా స్మెల్ వస్తుంది, చాక్లెట్ సిరప్. సో ఈ చాక్లెట్ సిరప్ ఇది కూడా కంప్లీట్లీ హోమ్ మేడ్ కదా? ఎస్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ హోమ్ మేడ్. సో ఇప్పుడు జనరల్గా మీరు వెజ్ స్టీమ్ మోమోలో థాయ్ అనేది కొంచెం బ్రాండ్, కొంచెం మీ మోడిఫికేషన్ అన్నారు కదా. సో ఇది కూడా అదేనా, లేకపోతే ఇది కంప్లీట్లీ హోమ్ మేడ్? ఇది కంప్లీట్లీ హోమ్ మేడ్. మళ్ళీ దీని డవ్లో ఏంటంటే ఫ్లోర్ డవ్ ఉంటుంది కదా, దానిలో మేము మిల్క్ కలిపేసి చేస్తాం ఆ డవ్ని. ఓకే, సో లోపల ఏముంటుంది దీని లోపల? లోపల ఏమొచ్చి మీకు డార్క్ చాక్లెట్ వచ్చి బ్రౌనీ కోటింగ్ ఉంటుంది విత్ డ్రై ఫ్రూట్స్ పౌడర్. ఓకే, దాన్ని ఒక దాంట్లో మోల్డ్ చేస్తాం. డ్రై ఫ్రూట్స్ పౌడర్. సో డ్రై ఫ్రూట్స్ అనేవి డ్రై ఫ్రూట్స్లో ఉండవు? డ్రై ఫ్రూట్స్ అంటే కొన్ని పీసెస్ ఉంటాయి. ఓకే, కొన్ని పీసెస్ పెడతాం. ఇంకా డ్రై ఫ్రూట్స్ కొన్ని మొత్తాన్ని క్రష్ చేసి పౌడర్ చేసి అది కలుపుతాం బ్రౌనీతో. ఓకే, సో దిస్ ఈస్ చాక్లెట్ మోమోస్ ఫ్రమ్ వాంటన్ మోమోస్. సో ప్లీజ్ రిమెంబర్, చాక్లెట్ మోమోస్ తింటున్నప్పుడు ఒకే షాట్లో తినాలి, లైక్ పానీపూరి. ఎందుకంటే దే సైడ్ ద డార్క్ చాక్లెట్ ఇన్సైడ్ విల్ మెల్ట్ డౌన్ ఆర్ బ్లాస్ట్ అనొచ్చు. సో అందుకని చాక్లెట్ సిరప్లో డిప్ అయి ఉన్న ఈ మోమోని ఒక్కసారిగా ఒక్క షాట్లో తినాలి. డార్క్ చాక్లెట్ ఇన్సైడ్ అండ్ విత్ బ్రౌనీ కోటింగ్ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండ్ ఫైనలీ చాప్డ్ డ్రై ఫ్రూట్ పీసెస్. నోట్లో పెట్టగానే ఫస్ట్ మీకు డార్క్ చాక్లెట్, ఆ తర్వాత బ్రౌనీ కోటింగ్, ఆ తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏదైతే వేసారో, డ్రై ఫ్రూట్స్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగులుతాయి. సో ఎవ్రీథింగ్, యూ విల్ సెన్స్ ఎవ్రీథింగ్. లోపల వామ్గా చాక్లెట్, దట్ ఈస్ సూతింగ్, ద సూతింగ్ ఫ్లేవర్. Wonton momos, kudos. This is going to be a huge hit for sure. న్యూ బ్రాంచ్ కూడా స్టార్ట్ అవుతుంది త్వరలో. బీచ్ రోడ్లో ట్రై చేస్తున్నారు స్టార్ట్ చేయడానికి. సో బీచ్ రోడ్ అంటే తెలుసు, సిటీలో ఉంటారు, ఖచ్చితంగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అందరితో వెళ్ళి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ ట్రై చేస్తారు.